హే గాయ్స్, మళ్ళీ వచ్చేసా నా అరుణాచలం ట్రిప్ ఎలా అయిందో చెప్పడానికి. పెట్టిపెట్ట సర్దుకొని బెంగళూరు నుంచి తిరువన్నమలైకి స్టార్ట్ అయిపోయాను. ముందు రోజే ఊబర్లో క్యాబ్ ప్రీ బుక్ చేసుకున్నా. మార్నింగ్ 11:30 కంటే ఎగ్జాక్ట్ 11:30 క్యాబ్ వచ్చేసింది. లొకేషన్ డైరెక్ట్ హోటల్కి పెట్టేసా. నేను ఎక్కడున్నా అండ్ స్టే ఎలా ఉంది అని కూడా చెప్తాను ఈ వీడియోలో. సో 11:30 క్యాబ్ ఎక్కేసా. స్టార్టింగ్లో కన్నడ అన్న అనుకొని కొంచెం కన్నడ కొంచెం హిందీ మిక్స్ చేసి మాట్లాడా. స్టార్ట్ అయిన కాసేపటికి సాంగ్స్ పెట్టాడు. అప్పుడు అర్థమైంది అది మన తెలుగు అన్నయ్య అని. చాలా మంచిగా డ్రైవ్ చేశాడు. ఎక్కడ జర్నీ టైరింగ్గా అనిపించలేదు. ఆల్మోస్ట్ 3:10 అయింది నేను రీచ్ అయ్యేసరికి. లొకేషన్ డైరెక్ట్ హోటల్కి పెట్టా అని చెప్పా కదా. సో బేసిక్లీ ఏ ట్రిప్కి వెళ్ళినా ఐ ప్రిఫర్ ఎయిర్బిఎన్బి ఫర్ బుకింగ్ స్టేస్. అలా ఎయిర్బిఎన్బిలో వెతుకుతూ ఉంటే చాలా హోమ్ స్టేస్ కనిపించాయి. బట్ ఒక్కదాన్నే వెళ్తున్నప్పుడు హోమ్ స్టేస్ బుక్ చేస్తే రిస్క్ అనిపించింది. సో హోటలే బుక్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సర్చ్ చేస్తుంటే హరా స్వీట్స్ అని కనిపించింది. ఫొటోస్ చాలా బాగున్నాయి. ఎయిర్బిఎన్బిలో వాళ్ళకి మెసేజ్ చేస్తే వీ విల్ కన్ఫర్మ్ ద చెక్ ఇన్ టైమ్ అని రిప్లై వచ్చింది. సో ఒరిజినల్ లేలే అని బుక్ చేసేసా 2 నైట్స్కి. గూగుల్లో లొకేషన్ కోసం చెక్ చేస్తే రేటింగ్ క్రేజీగా 4.9 ఉంది. లైట్గా డౌట్ వచ్చింది నిజమా కాదా అని. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సరేలే ఇంకా ఏదైతే అది అయ్యింది అని ఆ లొకేషన్కి వెళ్ళిపోయా. క్యాబ్ అక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్లో ఆపాడు. ఒక చాలా చాలా చిన్న గల్లీలో ఉంది. పిక్స్లో ఉన్న బిల్డింగ్ అసలు కనపడలేదు. ఇంకా అయిపోయింది నా పని అనుకున్నా. సరే ఇంకా అలా చూస్తూ చూస్తూ ఎవరినో అడిగితే కొంచెం ముందుకు వెళ్ళండి అన్నారు. జస్ట్ ఒక 100 feet ముందుకు వెళ్ళాం. ఫైనలీ ఆ ఫొటోస్లో చూసిన క్రేజీ బిల్డింగ్ కనబడింది. కానీ ఎక్కడ హోటల్ నేమ్ లేదు. జస్ట్ ఒక డోర్ ఉంది. క్యాబ్ అన్న ఏమో ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అండి, నేను వెయిట్ చేస్తా అన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే లక్కీలీ అక్కడ కనపడింది పేరు. సరే అని క్యాబ్ అన్నకి చెప్తే లగేజ్ దింపేశాడు. విత్ టోల్స్ 4,000 పే చేశాను. అక్కడ హోటల్లో వర్క్ చేసే ఒక ఆంటీ వచ్చి లగేజ్ లోపలికి తీసుకెళ్లారు. ప్లేస్ అయితే ఎగ్జాక్ట్ పిక్స్లో ఉన్నట్టే ఉంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. వెళ్ళగానే మేము ఎయిర్బిఎన్బిలో కొత్తగా పెట్టాం, ఆర్ దేర్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ టు బీ మేడ్ అని అడిగారు. ఏం లేదు, లొకేషన్ ఒక్కటి కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పాను. అది వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేయిస్తున్నాం అన్నారు. సో ఈ పాటికి ఆ ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయి ఉంటుంది. నేను బుక్ చేసింది స్టాండర్డ్ రూమ్. ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ 1 to 2 people. లాంగ్ టర్మ్ స్టేక్ అయితే 1 personకే, బికాజ్ వార్డ్రోబ్ ఒకటి లేదు. ఏసీ టీవీ అన్నీ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ అండ్ స్వీట్స్. చాలామంది సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ ఇక్కడ స్టే చేస్తారంట. సో నేను చెక్ ఇన్ చేసేసి లంచ్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నా. తినేసి కాసేపు స్లీప్ వేసి నెక్స్ట్ డేకి ప్లాన్ వేద్దామని కూర్చున్నా. నేను వేసుకున్న ప్లాన్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తా, చూడండి.